ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో ఏం లేదు. ఒక అనాథగా చనిపోయినటువంటి గోవుకి మేము కేవలం అంత్యక్రియలు మాత్రమే చేస్తున్నాం. బహుశా ఈ వీడియో మీకు అంత ఎంటర్టైన్మెంట్ గా ఉండకపోవచ్చు, అందుకే స్కిప్ చేయొచ్చు అని చెప్పిన. ఈ రోజుల్లో ఒక రీల్ కి లైక్స్ గానీ షేర్స్ గానీ రావాలంటే చాలా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు జనాలు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయలేరు, లైక్ చేయలేరు. ఎందుకంటే ఇది ఒక గోమాత అంత్యక్రియల వీడియో. ఈ రోజులలో ఒక మనిషి ఇంకో మనిషికి సహాయపడడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఈ మూగ జీవ అంత్యక్రియలకు మనమేం సహాయం చేయగలుగుతాం. గోవు యవ్వనంలో ఉన్నప్పుడు దాని నుండి వచ్చే పాలతో పాటు వచ్చే డబ్బుని పోగు చేసుకొని చివరికి అది అనారోగ్యానికి గురి అయినప్పుడు ఇలా వదిలేసే వాళ్ళని ఏమనాలి? మనందరం మనుషులము. మన మానవత్వం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం చేస్తా, ఇలాంటి మూగ జీవాలు ఎక్కడైనా చనిపోయినట్టు కనపడినా లేదంటే ఇంజూర్ అయినట్టు కనపడినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాతో అయినంత మేము సహాయం చేస్తాము. మీరు మాకు ఒక సహాయం చేసి పెట్టండి. మీరు ఒక బార్ కి గానీ హోటల్ కి గానీ వెళ్ళినప్పుడు ఆ వెయిటర్ కి మీరు ఇచ్చే టిప్ ఇక్కడ ఇవ్వండి. మీ రోజువారీ ఖర్చులో ఒక సిగరెట్, ఒక మందు, ఒక గుట్కాకి సంబంధించినటువంటి డబ్బులు ఇక్కడ డొనేట్ చేయండి. మీరు ఇచ్చేది 10 రూపాయలే కావచ్చు, కానీ అది వేరొకరి జీవితంలో వెలుగుని తేవచ్చు, లేదా ఎవరైనా అనాథకి ఒక పూట భోజనం అవ్వచ్చు. ఒక మంచి పనికి పిలుపునిస్తున్నా, కలిసి అందరం చేద్దాం. మా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్లాస్టిక్ ని కూడా తొలగించడం జరిగింది. మా పని నచ్చినట్టయితే మీరు మా ఫౌండేషన్ కి దయచేసి డొనేట్ చేయండి, లేదంటే ఈ రీల్ ని స్కిప్ చేసేసేయండి.